ఎట్లా ఆధారం నుండి ఆధేయం ఆవిర్భవించి ఆధేయం మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతున్నప్పుడు ఆధేయం కూడా ఆధారమే కదా. కాబట్టి ఆధారాన్ని ఉంది అనటానికి ఎటువంటి రుజువులు ఆధారాలు లేవు. కానీ లేదు అని త్రోసిపుచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి ఎక్కడిది? ఆధారం లేకుండా ఆధేయానికి ఉనికి ఎక్కడిది? కనిపించేది ఏదైతే ఉందో దాని వెనుక నడిపించేది కూడా ఉంది. కాబట్టి కనిపించే దానిలో నడిపించేది కూడా ఉంది. కాబట్టి కనిపించే దానిని నడిపించే దానిగా భావించగలిగితే, వర్ణించగలిగితే, విశదీకరించగలిగితే, సమాచారం రూపంలో అందించగలిగితే అది మొత్తం ఆత్మకు సంబంధించిన జ్ఞానమే. అదే ఆత్మజ్ఞానం అవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. భూమండలంలో ఇంతవరకు ఏ వ్యక్తి కూడా ఆత్మను చూడలేదు. భౌతిక దృష్టితో ఆత్మను చూడలేరు. సూక్ష్మ దృష్టితో, మనోదృష్టితో కూడా ఆత్మను చూడలేరు. ఆత్మస్థితికి వెళ్ళినప్పటికీ, ఆత్మదృష్టికి చేరినప్పటికీ ఆత్మను చూడలేరు. ఎందుకంటే నిరాకారం, నిరంజనం, నిర్గుణం. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పరమాత్మ అన్నారు. ఫైనెస్ట్ పార్ట్, దాని తర్వాత లేదు ఇక. కాబట్టి మనం భగవంతుణ్ణి సృష్టికర్త అనుకుంటున్నాం. దాని నుంచి ఆవిర్భవించినటువంటి భౌతిక జగత్తును మొత్తం సృష్టి అంటారు. ఇప్పుడు చెప్పండి, సృష్టికర్త గొప్పవాడా, సృష్టి గొప్పదా? ఎందుకంటే సృష్టికర్త లేకుండా సృష్టికి అవకాశమే లేదు. కాబట్టి సృష్టికర్తను మనం తండ్రి అనొచ్చు. అందుకే పురుషుడు అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు. దాని నుంచి ఆవిర్భవించినటువంటి కనిపించేటటువంటి ఈ స్థూల జగత్తును మొత్తాన్ని ప్రకృతి అంటారు, క్షేత్రము అంటారు. క్షేత్రము అంటే కనిపించేది, ప్రకృతి అంటే కనిపించేది. క్షేత్రజ్ఞుడు, పురుషుడు కనిపించరు. కనిపించనంత మాత్రాన సృష్టికర్తను మనం త్రోసిపుచ్చకూడదు, తిరస్కరించకూడదు. ఇంకొక విషయం, భౌతిక జగత్తులో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం. భౌతిక జగత్తులో ఇరుక్కుంటే, ప్రకృతిలో ఇరుక్కుంటే, క్షేత్రంలో ఇరుక్కుంటే, ఆధేయంలో ఇరుక్కుంటే ఆధారం యొక్క ఉనికిని, పురుషుడి యొక్క ఉనికిని, క్షేత్రజ్ఞుడి యొక్క ఉనికిని మనం గ్రహించలేం. అదే మనం సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటే, సృష్టికర్త మీద మనం పట్టు సాధించగలిగితే, నేనే సృష్టికర్తను అనుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా? క్షేత్రం గొప్పదా, క్షేత్రజ్ఞుడు గొప్పవాడా? ప్రకృతి గొప్పదా, పురుషుడు గొప్పవాడా?
అయితే ప్రకృతిని విశ్లేషిద్దాం, క్షేత్రాన్ని విశ్లేషిద్దాం. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు, క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు. కానీ క్షేత్రజ్ఞుడిలో క్షేత్రం ఉండదు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉంటాడు, క్షేత్రజ్ఞుడిలో క్షేత్రం ఉండదు. కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కలిసి ఉండేది కనిపించే స్థూల జగత్తు. క్షేత్రజ్ఞుడు ఒక్కటే ఉండేది పరమాత్మ. కాబట్టి ఏది పరిపూర్ణం? క్షేత్రజ్ఞుడు పాక్షికం, క్షేత్రం పరిపూర్ణం, ప్రకృతి పరిపూర్ణం. ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ప్రకృతిలో పరమాత్మను చూడగలిగితేనే పరిపూర్ణమవుతుంది. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిని చూడగలిగితేనే పరిపూర్ణమవుతుంది. స్థూల దృష్టితో చూసినప్పుడు, భౌతిక నేత్రాలతో చూసినప్పుడు, ఇంద్రియాల పరిధిలో ఉన్నప్పుడు, మానసిక మట్టంలో జీవిస్తున్నప్పుడు ప్రకృతిలో పరమాత్మ కనిపించడు. క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు కనిపించడు. కాబట్టి ప్రకృతి క్షేత్రము రెండు పరిపూర్ణం. పురుషుడు క్షేత్రజ్ఞుడు పాక్షికం. కానీ అది లేకుండా ఇది లేదు, దీనిలో అది ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి, ప్రకృతిని పురుషుడిని, ఆధేయాన్ని ఆధారాన్ని వేరు చేయటం సాధ్యం కాదు. అవి రెండు ఒక్కటే. ఆధారాన్ని ఆధేయాన్ని రెంటిని వేరు చేస్తే అక్కడ రెండుంటాయి. ప్రకృతిని పురుషుణ్ణి వేరు చేస్తే రెండుంటాయి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని వేరు చేస్తే రెండుంటాయి. రెండు అనేది మాయ, ఒక్కటి అనేది సత్యం. కాబట్టి సత్యం ఒక్కటే, విశ్వం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు, రెండు విశ్వాలుండవు, రెండు సత్యాలుండవు, రెండు బ్రహ్మాలుండవు, రెండు ఆత్మలుండవు. ఇది ఉపనిషత్తుల సారం అంటే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పురుషుడి కోసం అన్వేషణ చేస్తూ ప్రకృతిని వ్యతిరేకిస్తున్నాం. క్షేత్రజ్ఞుడి కోసం అన్వేషణ చేస్తూ క్షేత్రాన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పు. క్షేత్రమే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే క్షేత్రం. ప్రకృతే పురుషుడు, పురుషుడే ప్రకృతి. కాబట్టి ఈ రెంటిని వేరుగా చూశామంటే తప్పనిసరిగా మాయలో ఉన్నట్లే. రెండింటినీ కలిపి ఒకటిగా భావించగలిగితే పరిపూర్ణత్వం సిద్ధించినట్లే, సత్యదర్శనమైనట్లే. కాబట్టి కనిపించేదేమో పూర్ణత్వంలో ఉంటుంది, కనిపించిందేమో పాక్షికంగా ఉంటుంది. మనం కనిపించేదాన్నే భగవంతుడిగా భావించగలిగితే కనిపించిన దానికోసం అన్వేషణ ఉండదు కదా. ఇప్పుడు అందరి యొక్క భావన ఎలా ఉంటుందంటే
కనిపించేటటువంటి ప్రకృతికి భిన్నంగా భగవంతుడున్నాడు అనుకుంటున్నారు. కనిపించేటటువంటి క్షేత్రానికి అతీతంగా భగవంతుడున్నాడు అనుకుంటున్నారు. కాదు, ఇదే అది. ఇది 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 అంటే అదే ఇది, అదే ఇది, అదే ఇది. నేతి నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు అంటే ఇంకోటేదో ఉన్నట్లేగా. అదే ఇది అంటే అది ఇది రెండు వేరుగా ఉన్నట్లేగా. కాదు. నేతి 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 అనే పదం వాస్తవం కాదు. ఇది 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 అనే పదం కూడా వాస్తవం కాదు. మరేంటి గురూజీ? ఏమీ లేదు, సంపూర్ణ మౌనమే. ఆ మౌనమే భగవంతుడు. ఆ మౌనమే సత్యం. సత్యమే భగవంతుడు. ఇదే సమాధి అంటే, ఇదే శూన్యస్థితి అంటే. కాబట్టి పరమాత్మను ప్రపంచాన్ని భిన్నంగా చూడకూడదు. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగితే పరమాత్మ కోసం అన్వేషణ ఉండదు, ప్రపంచాన్ని వ్యతిరేకించే అవకాశమే ఉండదు. ఇది ఆధ్యాత్మికత, ఇది శాస్త్రీయత. నేను గతంలో చాలాసార్లు చెప్తున్నాను, ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణ శాస్త్రం. అది శాస్త్రం. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు, చిక్కు ప్రశ్నలకు ఎటువంటి అవకాశం ఉండదు. సో ఎవరైతే ఆధారములో, పురుషుడిలో, క్షేత్రజ్ఞుల్లో జీవించగలుగుతారో వాళ్లకు కనిపించేటటువంటి క్షేత్రము, ప్రకృతి, ఆధేయము ఈ మూడు కూడా పరమాత్మగా గోచరిస్తాయి. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సాక్షాత్కారం తప్పు, ఆత్మాన్వేషణ తప్పు, ఆత్మ దర్శనం ఇది కూడా తప్పే. మరి ఎప్పుడు కరెక్ట్ అవుతాయి? కనిపించేటటువంటి స్థూల జగత్తును భగవంతుడిగా భావించినప్పుడు ఆ మూడు పదాలు వాస్తవం అవుతాయి. కాబట్టి శూన్యస్థితికి చేరిన తర్వాత ఎవరైతే భౌతిక జగత్తును పరమాత్మగా భావిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం లభిస్తుంది, భగవద్ దర్శనం కనిపిస్తుంది, అంతటా భగవంతుడున్నాడు అనే భావన కలుగుతుంది. మరి వాస్తవమైన పదాలేమిటి? ఆత్మానుభూతి, ఆత్మస్థితి. ఆత్మానుభూతి, ఆత్మస్థితి. నేను భగవంతుడిలో ఒక భాగం అనుకుంటే నీవు భగవంతుడు కలిసి ఉంటారు. అదే సర్వం బ్రహ్మమయం. భగవంతుడిని కూడా దాటి వెళ్ళగలిగామనుకోండి, అది స్థితి అవుతుంది. కాబట్టి భగవంతుడి స్థితి నుండి భగవంతుడిని చూడగలిగితే అది అన్నింటికీ అతీతమైంది. కాబట్టి విశ్వానికి అతీతంగా, కనిపించేటటువంటి భౌతిక జగత్తుకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నప్పుడు, ఆ స్థితికి చేరినప్పుడు అంతా ఏకత్వంలో గోచరిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అంతా శూన్యమైపోతుంది. ఇక దానికోసం ఎక్కడ కూడా అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు.
అటువంటి వ్యక్తుల్ని ఏమంటారో చెప్పనా? సిద్ధ పురుషులు అంటారు. సిద్ధ పురుషులు ఎటువంటి సాధన చేయరు, సాధన చేయవలసిన అవసరం లేదు. మనం సాధన ఎందుకు చేయాలంటే సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరటం కోసం సాధన చేయాలి. ఆ స్థితికి చేరిన తర్వాత సాధన చేయటం అంటే మరలా కర్మబంధంలో ఇరుక్కోవటమే. కాబట్టి కర్మ నుండి అకర్మకి వెళ్ళాలి, అకర్మ నుండి కర్మలు చేయాలి. కర్మ నుండి అకర్మకి వెళ్ళాలి, అకర్మ నుండి మరల కర్మలు చేయాలి. కాబట్టి ఆత్మను గురించి తెలుసుకుంటే ఇక నువ్వు దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇంక లాస్ట్ పాయింట్కి వెళ్దాం. ఆత్మ అనేది కంటికి కనిపించదు కాబట్టి, నిరాకార నిరంజన నిర్గుణం కాబట్టి దానికి ఎటువంటి జ్ఞానం లేదు అంటున్నాం. కానీ మనం ఆత్మ దృష్టితో భౌతిక జగత్తును చూడగలిగితే, ఆత్మ దృష్టితో భౌతిక జగత్తును చూడగలిగితే భౌతిక జగత్తు కూడా పరమాత్మగానే గోచరిస్తుంది కదా. మనం స్థూలంగా ఉంటే స్థూలం కనపడుతుంది, సూక్ష్మంగా ఉంటే సూక్ష్మం కనపడుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్ళగలిగితే అక్కడ ఉన్నటువంటి అతి సూక్ష్మత్వం కనిపిస్తుంది. అంటే ఒకటే కనిపిస్తుంది. అక్కడ ఒకటే కనిపించినప్పుడు, ఏకత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు దానికి కూడా జ్ఞానం ఉండదు. కాబట్టి ఆత్మకు జ్ఞానం లేదు అనేది ఎంత సత్యమో, ప్రకృతికి క్షేత్రానికి కూడా జ్ఞానం లేదు అనేది కూడా సత్యమే. కాబట్టి జ్ఞానమే మాయ. ఆ జ్ఞానం ద్వారా మనం తెలుసుకునేటటువంటి భగవంతుడు కూడా మాయే. ఎందుకంటే పరమాత్మ అంటున్నాం, దానికి ఆపోజిట్గా ప్రపంచం ఉందిగా. పురుషుడు అంటున్నాం, దానికి ఆపోజిట్గా ప్రకృతి ఉందిగా. క్షేత్రజ్ఞుడు అంటున్నాం, దానికి ఆపోజిట్గా క్షేత్రం ఉందిగా. ఆధారం అంటున్నాం, దానికి ఆపోజిట్గా ఆధేయం ఉందిగా. మరి రెండున్నాయిగా. మరి భగవంతుడు ఒక్కడే కదా, సత్యం ఒక్కటే కదా, విశ్వం ఒక్కటే కదా, ఆత్మ ఒక్కటే కదా, పరబ్రహ్మం ఒక్కటే కదా. కాబట్టి రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఇది ఎలా అనుభవంలోకి వస్తుంది? ఆధారాన్ని ఆధేయాన్ని కలిపి చూసినప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఆధారాన్ని ఆధేయాన్ని కలిపి చూసినప్పుడు రూపానికి, నామాలకు, ఆకారాలకు, సృష్టికి, స్థితికి, లయానికి, మార్పులు చేర్పులకు, సన్నివేశాలకు, సంఘటనలకు ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గం అంతా మహోన్నతమైనది, విశిష్టమైనది, మరొకటి లేదు. కనిపించే భౌతిక జగత్తు మొత్తం మాయా అని తోచినప్పుడు దాని పట్ల మనకి వైరాగ్యం ఏర్పడుతుంది. రూపాల్లో, నామాల్లో, రంగులలో, మార్పులు చేర్పులలో, సంఘటనలలో, సన్నివేశాల్లో మనం ఇరుక్కున్నాం అనుకోండి, బంధాలు ఏర్పడతాయి. అదే వాస్తవం అనిపిస్తుంది. ఇంకొక విషయం, మనం సత్యం అంటున్నాం, మాయ అంటున్నాం. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం నుండే వచ్చింది. కాబట్టి సత్యం నుండి వచ్చినటువంటి మాయను సత్యంగా భావించగలిగితే
అదే సత్య దర్శనం. సత్యాన్ని మాయను వేరు చేస్తే అదే ద్వంద్వం. కాబట్టి సత్యంలో మాయ ఉంది, మాయ సత్యంలో ఒక భాగం, సత్యం నుండి వచ్చింది, మళ్ళా సత్యంలో కలిసిపోతుంది. మనం మాయలో ఉన్నాం అనుకోండి, భౌతిక జగత్తే వాస్తవం అనుకుంటాం, పరమాత్మ యొక్క ఉనికిని గ్రహించలేం. అదే సత్య దర్శనం అయిందనుకోండి, మాయ అదృశ్యం అవుతుంది. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు కల్పించుకున్నది. అజ్ఞానంలో ఉన్నప్పుడు, అపరిపక్వంగా ఉన్నప్పుడు ఈ మాయను సృష్టించుకున్నాడు తనకు తానుగా. కాబట్టి ఈ మాయ నుండి బయటపడాలంటే మనకేం కావాలి? సత్య దర్శనం కావాలి. సత్య దర్శనం అంటే ఏమిటి? కనిపించే దానిలో సత్యాన్ని దర్శించటమే సత్య దర్శనం అంటే. వాళ్లే ఋషులు, వాళ్లే పరిపూర్ణులు, వాళ్లే త్రికాలజ్ఞులు, వాళ్లే సిద్ధ పురుషులు. ఇది ఎలా వస్తుంది? ఆత్మను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. ఆ తదుపరి స్వయం కృషితో ముందుకెళ్ళాలి. ఆత్మను గురించి లోతుగా విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి. అప్పుడు నీకు దానికి సంబంధించినటువంటి అనుమానాలు మొత్తం పటాపంచలైపోతాయి. కాబట్టి అనుమానం, సంకోచం, సందేహం ఇవన్నీ నివృత్తి అయ్యాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, లోపల నుంచి జ్ఞానం లావాలా ఉప్పొంగుతుంది. అనుమానం కానీ, సంకోచం కానీ, సందేహం కానీ, ప్రశ్నలు కానీ ఉన్నాయి అనుకోండి, అజ్ఞానం అడుక్కెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞానం బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం చెప్తున్నాను. ఆధ్యాత్మికతను శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి. శాస్త్రీయతే ఆధ్యాత్మికతకు వెన్నుముక వంటిది. శాస్త్రీయత లేని చోట సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, మీరు జీర్ణించుకోలేరు ఎక్కువ చెప్తే. కాబట్టి ఈరోజు ఒక్క విషయమే చెప్పాను. అదేమిటి? పరమాత్మ. ఇంకా 4 ఉన్నాయి. ప్రాణశక్తి లేక పరాశక్తి, ఆ తర్వాత పరమాణువు, ఆ తర్వాత ప్రపంచం, ఆ తర్వాత ప్రకృతి. వీటి గురించి రేపటి గురు సందేశంలో తెలుసుకుందాం. ఈరోజు మీరు తెలుసుకున్నటువంటి అంశాన్ని సూక్ష్మంగా విశ్లేషించుకొని లోతైనటువంటి విచారణతోటి స్పష్టతను ఏర్పరచుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నిండు మనసుతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.